కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని మీరు భావిస్తున్నారని చెప్పి మనం అక్కడ ప్రజలను అడిగినప్పుడు అవును ఉంది అనే వాళ్ళ సంఖ్య 30% అయితే, లేదు అనే సంఖ్య 52% అయితే, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 17.39%. అంటే కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందా అని చెప్పి మనం దామోదర రాజనరసింహకు సంబంధించినటువంటి ఆందోళన నియోజకవర్గంలో అడిగితే ఉంది, లేదు అనే వాళ్ళ సంఖ్య ఇది. రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని మనం ఆందోళన నియోజకవర్గ ప్రజలను అడిగితే 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 47% అయితే, 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 26%గా ఉంటే, 75 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 17% పైచిలుకుగా ఉంటే, 100కు 100 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 8.69%గా ఉంది. సో ఆందోళన నియోజకవర్గంలో రేవంత్కి ఇచ్చే మార్కుల సంఖ్య ఇది చూడొచ్చు. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అని మనం ఒక ప్రశ్న అడిగాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న నియామకాలను నేను చేస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఈ 2 సంవత్సరాల్లో ఎంతవరకు పూర్తయ్యాయి? ముఖ్యమైనటువంటి హామీ అయినటువంటి ఉద్యోగాల కల్పన కావచ్చు, నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశం, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అంశం, ఈ 2 సంవత్సరాల్లో నిరుద్యోగ యువత, ఆ నిరుద్యోగ యువత కుటుంబం సభ్యులు ఏమనుకుంటున్నారు అని మనం ఒక ప్రశ్న అడిగితే బెటర్ అనుకోవచ్చు అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, నెగిటివ్గా ఉన్నటువంటి బెటర్ అనుకోలేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో నోటిఫికేషన్లు ఆగిపోయాయి, దానికి కారణాలు చాలా ఉండొచ్చు. ఎస్సీ వర్గీకరణ ఉండొచ్చు, తర్వాత ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం కూడా ఒకటి చర్చనీయాంశంగా ఉంది. సో అనుకున్న మేర నోటిఫికేషన్లు రావట్లేదు. అవును, కొంత డిఎస్సి ఇచ్చారు, గ్రూప్ 1 ఇచ్చారు, ఇతర ఉద్యోగాలు వచ్చాయి కొన్ని, కానీ అనుకున్న స్థాయిలో గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన స్థాయిలో అయితే రావట్లేదు. గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు, అనుకున్న మేరకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అనుకున్న మేర ఉద్యోగాల కల్పన అనేది జరగట్లేదు అనేది ప్రధాన అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు.